ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. పురాణ శ్రవణం ఛానల్ను వీక్షిస్తున్న ప్రేక్షక మహాశైలందరికీ కూడా నా అభివాదములు. మనము కార్తీక పురాణం చదువుతున్నాం. ప్రతిరోజు ఒక అధ్యాయాన్ని మీకు వినిపిస్తున్నాను. అలాగే ఈరోజు 6వ అధ్యాయంలో మనము దీపదాన మహిమ గురించి తెలుసుకుంటాం. ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం అనేది చాలా గొప్ప సాంప్రదాయం. కాబట్టి ఆ దీపాలు వెలిగించడం వల్ల మనకు కలిగేటువంటి ఆ ఫలితాన్ని ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాం. ఓం నమ శివాయ. ప్రారంభిద్దాం. రాజా, కార్తీక మహత్యంలో పాలు, తేనె, వెన్న, పెరుగు వీటితో ఏర్పరిచిన పంచామృతాలతో శ్రీమన్నారాయణుడికి భక్తిగా అర్పించి పూజించి కస్తూరి గంధం కలిపిన నీటిలో అభిషేకం చేసిన వారు 10,000 అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యం పొంది ఉత్తమ గతిని చేరుకుంటారు. కార్తీక మాసంలో ప్రతిరోజు సాయంకాలం విష్ణు దేవాలయంలో దీపారాధన చేసిన వారికి వైకుంఠం ప్రాప్తిస్తుంది. కార్తీక మాసంలో దీపదానం చేసిన వారికి ఉత్తమ జ్ఞానం లభించటమే కాకుండా విష్ణు సాయుధ్యం కలుగుతుంది. కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రత్తితో వత్తి పెట్టి బియ్యపు పిండితో కానీ గోధుమ పిండితో కానీ చేసిన ప్రమిదలలో వత్తి పెట్టి నేతిని పోసి వెలిగించి ఆ దీప ప్రమిదను వేదవేత్త అయిన బ్రాహ్మణునికి దానము ఇవ్వాలి. ఈ విధముగా నెలంతా చేసి నెల చివర వెండితో ఒక ప్రమిదను చేయించి అందులో బంగారు వత్తి చేసి పిండితే కుదురు చేసి దాని మధ్య ఈ ప్రమిదను వత్తి ఉంచి దీపంతో యోగ్యుడైన బ్రాహ్మణునికి దానమివ్వాలి. తరువాత బ్రాహ్మణ సమారాధన యథాశక్తిని అనుసరించి చేయాలి. ఆ విధంగా బ్రాహ్మణులకు దీపదానం చేసినప్పుడు అన్ని విధముల జ్ఞానాన్ని ఇచ్చేది, సకల సంపదలను కలుగుచేసేది అయిన దీపదానం చేస్తున్నాను, నాకు క్షేమం కలుగుగాక అని అంటూ దానం ఇవ్వాలి. స్త్రీ కానీ పురుషుడు కానీ ఈ విధముగా దీపదాన వ్రతము పూర్తి చేసిన వారు ముక్తిని పొందుతారు. తెలిసి చేసినా తెలియక చేసినా పాపాలన్నీ ఈ దానము వలన తొలగిపోతాయి. ఈ సందర్భంలో బహు పురాతనమైన ఒక కథ చెప్తాను విను అంటూ జనక మహారాజునకు వశిష్ఠుల వారు చెప్పసాగిరి. పూర్వము ద్రవిడ దేశంలో ఒక స్త్రీ ఉండేది. ఆమెకు సంతానం, బంధువర్గం లేకపోవటం వలన, జీవితానికి ఆధారం కూడా లేకపోవటం వలన భిక్షాటన వృత్తి వలన జీవనం సాగిస్తూ ఉంటుంది. ఆమె ఒకనాడైనా వంట చేసుకొని ఎరుగదు. ఇతరుల చలిది అన్నం తింటూ కాలక్షేపం చేస్తుంది. నలుగు పిండ్లు విసిరి కొట్టడం, ఇతరులకు వంట వార్పులు చేసి పెట్టడం, ఆ విధముగా సంపాదించుకున్న ధనాన్ని వడ్డీలకిస్తూ ధనాన్ని వృద్ధి చేసుకుంటుంది. ఆమె ఒకనాడైనా శ్రీమన్నారాయణుని పాదార విందాన్ని ధ్యానించలేదు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళలేదు, పవిత్రమైన ఏకాదశి నాడైనా ఉపవాసం ఉండి ఎరుగదు. ధనాన్ని కూడబెట్టుకోవడమే కాక ఇతరులకు ఉపకారము చేయలేదు. దానగుణం లేదు, పరమ లోభిగా ఉండేది. భోగభాగ్యాలు, శరీరము, సంపద, సర్వస్వం అసత్యమనే జ్ఞానం లేకుండా ఆమె జీవిస్తుంది. ఒకరోజు శ్రీరంగం పోతున్న ఒక బ్రాహ్మణుడు ఆ ఊరు వచ్చాడు. ఆ బ్రాహ్మణుడు చాలా దయగలవాడు. అతడు ఆ ఊరు రావటం నిజంగా ఆమె అదృష్టం. అతడు ఆమె విషయం విని ఆమెతో, తల్లి, నా మాట విను. చర్మం, మాంసం, ఎముకలతో నిండినవి ఈ దేహం సుఖదుఖాలతో నిండి ఉంటుంది. ఈ దేహమే అన్ని కష్టాలకు పుట్టినిల్లు. పంచభూతాలతో నిండిన ఈ దేహంలో ఉన్న ప్రాణం పోయినంతనే ఇంటి దూలమందు పడిన నీటి బిందువులు 4 దిక్కులకు జారిపోయే విధముగా ఆయా భూతాలు ఆ భూతాలతో చేరిపోతాయి. నీటి బుడగవలె దేహము నశించిపోతుంది. శాశ్వతం కాని ఈ దేహమే నీవు శాశ్వతం అనుకుంటున్నావు. నీ శరీరము మట్టిలో కలిసిపోతుంది. కర్మ ఒక్కటే వెన్నంటి వస్తుందనే సత్యం గ్రహించి సకల భూతదయాపరుడైన భగవంతుణ్ణి మనసారా ధ్యానించు.
అగ్నిలో పడి మిడత నశించిన విధంగా ఈ దేహం కూడా బూడిద పాలు కావలసిందే. కాబట్టి శ్రీ మహావిష్ణు పాదార విందములు ధ్యానించు. కామ, క్రోధ, భయ, లోభాలు, ధనాపేక్ష, దేహాభిమానం వదిలిపెట్టు. భక్తితో కార్తీక మాసంలో స్నానం చేసి మహావేద విద్వాంసుడైన బ్రాహ్మణునకు దీపదానం చేయి. నీవి విధముగా చేసినట్లయితే అనేక జన్మలలో చేసిన పాపములు తొలగిపోతాయి అని చెప్పి తూర్పు దిక్కుగా శ్రీరంగపట్టణం వెడలిపోయెను. లోభిగా ఉంటున్న ఆమె బ్రాహ్మణుని హితోపదేశం అర్థం చేసుకొని యథార్థాన్ని గ్రహించి తన పాపకృత్యాలకు బాధపడింది. ఆ బ్రాహ్మణుని హితోపదేశం ప్రకారము కార్తీక మాసం చేయడానికి నిశ్చయించుకున్నది. సూర్యోదయమున కార్తీక స్నానం చేసి శ్రీ మహావిష్ణువును ధ్యానించి దీపదానం చేసి విప్రుల వల్ల పురాణము విని మాసాంతంలో బ్రాహ్మణ సమారాధన గావించింది. కార్తీక మాసంలో ఆమె చన్నీటి స్నానం చేయటం వలన అనారోగ్యానికి గురయి చలిజ్వరంతో బాధపడి ఆయువు తీరటం వలన మరణించి స్వర్గం పొందింది. అందుచే కార్తీక మాసంలో దీపదానం చేయటం వలన సకల పాపాలు పోతాయి. ఈ విషయాన్ని సదాశివుడు నాకు పూర్వము చెప్పెను. ఈ రహస్యం నేను నీకు చెప్పాను. సంసార బంధాలు ఈ దీపదానం వలన తొలగిపోతాయి. సత్యప్రదం ప్రాప్తిస్తుందని వశిష్ఠుల వారు జనక మహారాజునకు వివరించిరి. ఇది స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్య మందలి 6వ అధ్యాయం సంపూర్ణం. అందరూ కూడా చాలా చక్కగా ఈ యొక్క కార్తీక పురాణాన్ని విని భగవంతుని యొక్క కృపకు పాత్రులవుతారని ఆశిస్తున్నాను. మరొక మారు మీరందరూ కూడా ఈ పురాణ శ్రవణం ఛానల్ను వీక్షించండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు నచ్చితే 10 మందికి జ్ఞానాన్ని షేర్ చేయండి. అలాగే ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను ఒకసారి నొక్కితే నేను చేయబోయే తదుపరి విషయాలన్నీ కూడా మీకు